హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డేవిడ్. మీరు చూస్తున్న డేవిడ్ వెబ్టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఎక్సెల్ ట్యూటోరియల్లో మనం డేటా వ్యాలిడేషన్ అలాగే డ్రాప్ డౌన్ లిస్ట్ ఎలా క్రియేట్ చేస్తారని మీకు చూపిస్తాను. వితిన్ ఫ్యూ మినిట్స్లో మీకు ఇది చెప్తాను. సో నేను ర్యాండమ్గా ఏదో ఒక సంథింగ్ టెక్స్ట్ ఒకటి తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇది జస్ట్ మీకోసం చెప్పడం కోసం, డెమో కోసం. సో ఎంప్లాయీ నేమ్ బ్రాంచ్ విజయ్ కుమార్, డేవిడ్, యువరాజ్, ప్రవీణ్, ఇలా ర్యాండమ్గా తీసుకున్నటువంటి టెక్స్ట్ అనమాట. సో ఇలాగ ఓల్డ్ నెంబర్, టెక్స్ట్, డేట్ ఈ విధంగా తీసుకున్నాను. అయితే మనం ఇప్పుడు ఏం చేస్తామంటే డేటా వ్యాలిడేషన్ అలాగే డ్రాప్ డౌన్ లిస్ట్ ఎలా చేస్తారనేది మీకు చూపిస్తాను. సో డేటా వ్యాలిడేషన్ అంటే మనం ఎంటర్ చేస్తున్న డేటా అంటే మనం ఈ లెవెల్లో మనకి డేటా ఉండాలని మనం ముందుగా ఫిక్స్ చేసుకుంటాం అనమాట. సో ఆ లెవెల్ దాటితే మాత్రం అది రాంగ్ అని చెప్పాలన్నమాట. అంటే ఉదాహరణకి సో 2 నుండి 5 నెంబర్లు మాత్రమే దీంట్లో ఈ బాక్స్లో రావాలని ఒక కండిషన్తో కూడుకున్నది మనం అది క్రియేట్ చేస్తాము. 2 నుండి 10 నెంబర్లు మాత్రమే వెళ్ళవని ఒక కండిషన్ మనం పెట్టుకున్నప్పుడు సో ఆ మధ్యలో తీసుకుంటాం తప్ప 2 to 10 మధ్యలో తీసుకుంటే 2 కానీ 10 కానీ ఆ మధ్యలో కానీ తీసుకోవాలి తప్ప బయట ఏ నెంబర్ చేసినా అవి తీసుకోకూడదు అనమాట, యాక్సెప్ట్ చేయకూడదు. అదే అంటే డేటా వ్యాలిడేషన్. మీకు చేస్తుంటే మీకు అర్థమవుతుంది. సో ఇది ముందుగా నేను దీనికి అప్లై చేస్తాను. ఓల్డ్ నెంబర్ అన్న ఈ సెల్స్కి అప్లై చేస్తాను కాబట్టి ముందుగా మనం అవన్నీ సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఈ విధంగా అన్నీ సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ డేటాలోకి వెళ్ళండి. సో ఇక్కడ డేటాలోకి వచ్చాక ఇక్కడ చూడండి డేటా వ్యాలిడేషన్ క్లిక్ చేసి ఇక్కడ డేటా వ్యాలిడేషన్ మీద క్లిక్ చేయండి. సో మనకి ఈ విధంగా చిన్న మెనూ, సబ్ మెనూ ఒకటి వస్తుందన్నమాట. ఇక్కడ సెట్టింగ్స్, ఇన్పుట్ మెసేజ్, ఎర్రర్ అలర్ట్ అని ఉంది. ఇవన్నీ మనం కావాలంటే సెట్ చేసుకోవచ్చు. సో నేను వీటి జోలికి వెళ్ళకుండా ఓన్లీ సెట్టింగ్స్ మీద మాత్రమే ఫోకస్ చేసి సో ఎలో ఎనీ వాల్యూ అని ఉంది కదా, సెట్టింగ్స్లో ఎలో అన్న దగ్గర ఎనీ వాల్యూ అంది ఇక్కడ క్లిక్ చేయండి. మనకి ఇక్కడ ఏం కనబడుతుందంటే ఇక్కడ ఓల్డ్ నెంబర్ కనబడుతుంది చూడండి, ఓల్డ్ నెంబర్, రైట్. సో డేటా మనం చాలా కండిషన్లు ఉన్నాయి ఇక్కడ, ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు అని. ఇవన్నీ మీరు అయితే అన్నీ టెస్ట్ చేసుకుని చూడండి. నేను మాత్రం ఏదో ఒకటి తీసుకుని చెప్తాను. నేను బిట్వీన్ అనే ఆప్షన్ చెప్తాను, అంటే ఆ మధ్యలోనే ఉండేలాగా. మినిమం వాల్యూ ఏమో 2 ఎంటర్ చేద్దాం. సో మ్యాక్సిమం వాల్యూ 4 ఎంటర్ చేద్దాం. ఓకేనా? అలా ఎంటర్ చేసి రైట్ ఓకే చేసాం కదా. చూడండి ఇక్కడ ఇప్పుడు 2 ఎంటర్ చేస్తాం, అలాగే 3 ఎంటర్ చేద్దాం, 4, 5. చూసారు ఫ్రెండ్స్, అంటే 5 తీసుకోవడం లేదనమాట. ఓకేనా? అక్కడ మనం కండిషన్ బిట్వీన్ 2, 4కి మధ్యలో అనుకున్నాం కాబట్టి అవి మాత్రం ఎంటర్ చేస్తే తీసుకుంటండి. సో మిగతాది ఎంటర్ చేస్తే తీసుకోవడం లేదు. పోనీ కనీసం ఒకటి తీసుకుంటే దీన్ని చూద్దాం. అసలు తీసుకుంటలేదన్నమాట. అంటే సో దీనివల్ల చాలా ఉపయోగం ఫ్రెండ్స్. అంటే మనకు సర్టెన్ అమౌంట్ చేసినప్పుడు వాల్యూస్కి ఇలాంటి మనం బౌండరీస్, ఇలాంటి లిమిట్స్ పెట్టుకోకపోతే కానీ కొన్ని ఇబ్బందులు అవుతాయి అన్నమాట. సో అంచేత ఏంటంటే ఇలాంటివి పెట్టుకోవడం వల్ల మనకి అది మనం ఆ ఫార్మెట్ అనేది తప్పు రాకుండా ఉంటుంది అనమాట. ఈ విధంగా ఇది ఒకటి, ఈ విధంగా. ఓకేనా? అంటే ఇది మనం పెట్టుకున్నాం 2 to 4 నెంబర్స్ అనుకున్నాం కాబట్టి సరే ఆ మధ్యలో ఎంటర్ చేసినవి మనకు వచ్చినాయి. సో ఆ విధంగా మనం అంటే ఎక్సెల్లో చాలా నెంబర్ 1 ఫార్ములాస్ ఉన్నాయి. మొత్తం అది జాగ్రత్తగా ఉపయోగించుకుంటే చాలా బెనిఫిట్ అనమాట. నెక్స్ట్ ఇంకా ఓల్డ్ నెంబర్ చూసాం కదా, టెక్స్ట్ లెంగ్త్ చూద్దాం. సర్టెన్ టెక్స్ట్ ఎంటర్ చేద్దాం. టెక్స్ట్ ఎంతే ఉండాలని కండిషన్ పెడదాం. సో అది కూడా టెక్స్ట్ చేద్దాం. టెక్స్ట్ లెంగ్త్ ముందు మనం ఏది అప్లై చేయాలన్నా ముందు అదంతా డ్రాగ్ చేసి సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఆ సెలెక్ట్ చేసిన ఏరియాలో మాత్రమే ఇది వర్కౌట్ అవుతుంది. సో అంచేత ఇదంతా సెలెక్ట్ చేసాం. మరలా మీరు డేటాలోకి వెళ్ళి డేటా వ్యాలిడేషన్ ఇలా క్లిక్ చేయండి. సో సేమ్ ఇందాకలాగే సెట్టింగ్స్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఎనీ వాల్యూ అని ఉంది కదా, ఇక్కడ టెక్స్ట్ లెంగ్త్ దానికి అప్లై చేస్తాం కాబట్టి చేసుకోండి. ఇక్కడ ఇది సేమ్ అలా ఉంచండి, బిట్వీన్ అలా ఉంచండి. మినిమమ్ 3 క్యారెక్టర్స్, మ్యాక్సిమం వచ్చి 5 క్యారెక్టర్స్.
ఓకే చేద్దాం. సో అది ఫ్రెండ్స్ 3 క్యారెక్టర్స్ ఉండే టెక్స్ట్ ఎస్ అని ఎంటర్ చేద్దాం. ఎస్ 3 కదా, 3 రైట్. 3 to 5 అన్నాం కాబట్టి 5 అంటే 5 లెటర్స్ జీసస్ 5 తీసుకోవడం లేదు. అంటే 3 కన్నా తక్కువ ఎంటర్ చేసినా తీసుకోలేదు. పోనీ ఇక్కడ 5 అనుకున్నాం, 6 ఎంటర్ చేద్దాం, తీసుకుంటుందేమో. సో తీసుకుంటామంటే ఏంటంటే ఈ విధంగా మనం టెక్స్ట్ లెంగ్త్ కూడా మనం అరేంజ్ చేసుకోవచ్చు అనమాట. దీనివల్ల ఏంటంటే మిస్టేక్స్ అయ్యి జరగకుండా 3 అనుకున్నాం కానీ 3 మాత్రమే తీసుకుంటాను. తక్కువ ఎంటర్ చేసినా తీసుకుంటలేదు, ఎక్కువ ఎంటర్ చేసినా తీసుకుంటలేదు. అలాగే డేట్ కూడా టెస్ట్ చేద్దాం ఒకసారి. ఇదంతా డ్రాగ్ చేద్దాం. ఇదంతా ఈ ఫీల్డ్ ఏ అయితే సెలెక్ట్ చేసినా అక్కడికి మాత్రమే ఇది ఎంటర్ చేస్తే వర్తిస్తుంది అన్నమాట. సో సేమ్ ఇక్కడ కూడా డేటా వ్యాలిడేషన్ ఇక్కడికి వచ్చేసి ఎనీ వాల్యూ దగ్గరికి వచ్చేసి సెట్టింగ్స్లో డేట్ బిట్వీన్ ఎలా ఉంచండి. స్టార్ట్ డేట్ 1/1/2020 2001. ఈ ఎండ్ డేట్ ఏంటంటే 30/12/2002. ఓకేనా ఫ్రెండ్స్? సో ఓకే చేయండి. సో ఆ పీరియడ్లో ఇచ్చిన డేట్లు మాత్రమే తీసుకోవాలన్నమాట. 1/1/2001 రైట్ తీసుకోండి. 1/2/2001 తీసుకుంది. అలాగే మనం ఇంకోటి ఇచ్చే 30/12/2002 తీసుకుంది. ఇప్పుడు ఆ పీరియడ్ దాటి ఏదైనా వేరే డేటు ఎంటర్ చేద్దాం. మామూలుగా ఏం తీసుకుంటుంది లేదు. 31/1/1998 అసలు. సో తీసుకోవడం లేదనమాట. సో మనం 30/12/2002 వరకు అని ఇచ్చాం. పోనీ అది దాటి ఏమన్నా తీసుకుంటుందని చూద్దాం. 1/1/2003 లేదు. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈ విధంగా మీరు డేటా వ్యాలిడేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇది మనం క్రియేట్ చేసుకుని సమ్ ఫార్ములాస్ అప్లై చేసి ఈ విధంగా డేటా వ్యాలిడేషన్ అనేది మనం చెక్ చేసుకోవచ్చు. ఇంకా మీకు పోతే డ్రాప్ డౌన్ లిస్ట్ కోసం చెప్తాను చూడండి. డ్రాప్ డౌన్ లిస్ట్ అంటే చూడండి ఇక్కడ మరలా మీరు డేటా వ్యాలిడేషన్లోకి వెళ్ళండి. సో డేటాలోకి వెళ్ళిన తర్వాత డేటా వ్యాలిడేషన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ డ్రాప్ డౌన్లోకి ఇక్కడికి వచ్చిన తర్వాత సెట్టింగ్స్లో లిస్ట్ ఉన్నది కదా, లిస్ట్ టైప్ చేయండి. లిస్ట్ ఓకేనా? సో ఈ బిట్వీన్ డిసెలెక్ట్ అవుతుంది. దాని జోలికి దాని ఏమీ అప్లై అవ్వదు. ఇక్కడ సోర్స్లోకి వచ్చేసరికి డ్రాప్ డౌన్ లిస్ట్ మనకి ఏం కావాలంటే ఇక్కడ చూడండి చివర ఈస్ట్, నార్త్, వెస్ట్, సౌత్ అని ఉంది కదా, దాన్ని డ్రాప్ డౌన్ లిస్ట్ కింద తయారు చేస్తాను. సో ఆ రేంజ్ అడ్రస్ ఇక్కడ టైప్ చేయాలంటే మనం చేయక్కర్లేదు. జస్ట్ ఇవన్నీ ఇలాగ సెలెక్ట్ చేస్తే సేమ్ ఈ అడ్రస్ ఇక్కడికి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. దానికి ముందు మనం ఇదంతా ఎక్కడైతే ఇది అప్లై అవ్వాలో దాని ముందు సెలెక్ట్ చేయాలి, లేకపోతే అది ఎలా చేయదు. ఓకే, ఇదంతా సెలెక్ట్ చేసి ఇప్పుడు డేటా వ్యాలిడేషన్లోకి వెళ్ళాలి. డేటా వ్యాలిడేషన్ ఇక్కడ సెట్టింగ్స్లో లిస్ట్ సోర్స్లో అడ్రస్ అవ్వాలి కాబట్టి నేను ఇక్కడ రీజియన్ ఉంది కదా, దాన్ని డ్రాప్ డౌన్ లిస్ట్లో పెడదాం అనుకుంటున్నాను. సో అది అడ్రస్ ఆటోమేటిక్గా అదే తీసుకుంటుంది. రైట్ ఫ్రెండ్స్, చూసారా డ్రాప్ డౌన్ లిస్ట్ వచ్చేసింది ఆల్రెడీ. దీనివల్ల ఏంటంటే మనకి నెంబర్ ఆఫ్ డేటా ఉన్నప్పుడు చక్కగా ఇప్పుడు పర్సన్ ఎంటర్ చేస్తాం, అతను ఏ రీజియన్కి సంబంధించిన కూడా ఇక్కడ సెలెక్ట్ చేస్తాం అనమాట. నార్త్, ఏదో ఫలానా విజయ్ నార్త్, సెకండ్ పేరు వచ్చేసరికి వెస్ట్, సౌత్, అలా. సో ఈ విధంగా మనం డ్రాప్ డౌన్ లిస్ట్ తయారు చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే ఇది కూడా ఇక్కడ కూడా చేద్దాం. ఈ బాక్స్ కూడా సేమ్ డేటాలోకి వెళ్ళి డేటా వ్యాలిడేషన్లోకి వెళ్ళి సో సేమ్ ఇందాక లిస్ట్ డేట్ కదా లిస్ట్
సోర్సు ఈసారి నేను ఈ ఎంప్లాయీస్ ఇది బ్రాంచ్ ఉంది కదా, వీళ్ళందరూ ఈ బ్రాంచ్ అంతా డ్రాప్ డౌన్ లిస్ట్లో పెడదాం అనుకుంటున్నాను. సో అడ్రస్ ఆటోమేటిక్ తీసుకుంది. ఓకే చూడండి ఫ్రెండ్స్, డ్రాప్ డౌన్ లిస్ట్ వచ్చేసింది. సో ఈ విధంగా రాజమండ్రి, నెక్స్ట్ రెండో కాలం ఏలూరు. ఇది ఏ రేంజ్ వరకు అయితే మనం సెలెక్ట్ చేసుకున్నామో ఆ రేంజ్ వరకు ఇది వర్తిస్తుంది అనమాట. చాలా బెనిఫిట్ ఫ్రెండ్స్ ఇది ఎక్సెల్లో. అది చాలా మందికి తెలియదు, కానీ ఎక్సెల్లో పర్ఫెక్ట్గా నేర్చుకుంటే చాలా బోల్డ్ అండ్ ఆప్షన్స్ ఉంటాయి. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా మనం డేటా వ్యాలిడేషన్ అలాగే డ్రాప్ డౌన్ లిస్ట్ అనేది మనం ఎక్సెల్ ఉపయోగించి తెలుసుకోవచ్చు అనమాట. సో మరిన్ని అప్డేట్స్ అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇటువంటి వీడియోస్ మీకు అనేకమైనవి రావాలంటే సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేస్తే నెక్స్ట్ దీనికి రిలేటెడ్గా ఏదైనా వీడియో చేసినప్పుడు వచ్చి చేస్తే కనుక మీకు నోటిఫికేషన్ వస్తుంది. దాని ద్వారా మీరు ఈ యొక్క కంటిన్యూయేషన్ ఏదైతే ఉందో అది ఫాలో అవ్వచ్చు అనమాట. సో ఫర్ మోర్ వీడియోస్ స్టే ట్యూన్ డేవిడ్ వెబ్ టెక్ యూట్యూబ్ ఛానల్.